నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాం. ఈరోజు పంచాంగం ఆగస్టు 19, 2024 సోమవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనా అనే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం, సూర్యోదయం ఉదయం 5:52, సూర్యాస్తమయం సాయంత్రం 6:30. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి పౌర్ణమి తిథి ఆగస్టు 19, సోమవారం తెల్లవారితే 2:34 ఆగస్టు 19 సోమవారం రాత్రి 12:43 వరకు పౌర్ణమి తిథి అనేది ఉంటుందండి. అంటే పూర్తిగా ఉంటుంది సోమవారం. తదుపరి శ్రావణ బహుళ పాడ్యమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. నక్షత్రం శ్రవణ నక్షత్రం ఆగస్టు 19 సోమవారం ఉదయం 9:04 వరకు ఉంటుంది. తదుపరి ధనిష్ట నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి మకర రాశి సోమవారం రాత్రి 7 గంటల వరకు ఉంటుంది. తదుపరి కుంభరాశి ప్రారంభమవుతుంది. ఈరోజు యోగం శోభన రాత్రి 12:46 వరకు, తదుపరి అతిగండ కరణం విష్టి మధ్యాహ్నం 1:34 వరకు, తదుపరి భవ రాత్రి 11:57 వరకు, తదుపరి బాలవ కౌలవ. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం మధ్యాహ్నం 12:52 మధ్యాహ్నం 2:23 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:31 మధ్యాహ్నం 1:22 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:04 మధ్యాహ్నం 3:55 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం ఉదయం 7:30 ఉదయం 9 గంటల వరకు. యమగండం ఉదయం 10:30 మధ్యాహ్నం 12 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 2:02 మధ్యాహ్నం 3:40 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:27 తెల్లవారితే 5:15 వరకు. అమృత గడియలు రాత్రి 9:56 రాత్రి 11:27 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:54 మధ్యాహ్నం 12:44 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న, రావణునితో సంధి కోసం రాముడు ఎవరిని పంపెను? ఈ ప్రశ్నకి సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలనుకుంటే అశ్విని రాపటే ఇన్స్టా పేజ్లో ప్రశ్న అనేది అడగచ్చు. మరి అదేవిధంగా నిన్నటి అడిగిన ప్రశ్నకి సమాధానం, అగస్త్యుని భార్య పేరేమిటి? జవాబు అయితే లోపాముద్ర అండి. మీరు ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు మరి మీ పిల్లలు కూడా అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఈరోజు యొక్క ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు రాఖీ పౌర్ణమి అండి. అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. మరి రాఖీ పండుగ రోజు రాఖీ ఏ సమయంలో కట్టుకోవాలి అంటే భద్రకాల సమయం అనేది వచ్చింది ఈ సంవత్సరం కూడా. మరి ఏ సమయంలో రాఖీ అనేది కట్టుకోవాలి, ఈ భద్రకాల సమయం అంటే ఏంటి, ఎందుకు ఈ సమయంలో కట్టుకోకూడదు, ఇలాంటి వాటికి సంబంధించి వీడియో చేసి ఆల్రెడీ పెట్టానండి. మన ఛానల్లో ఉంటుంది, లేదా ఇప్పుడు ఈ వీడియో చివరిలో కూడా మీకు కనిపిస్తుంది. అవసరం అనుకుంటే తప్పకుండా చూడండి. మరియు ఈరోజు హయగ్రీవ జయంతి అండి, మరియు అధర్వణ జయంతి కూడా. మరియు ఈరోజు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం మరియు ప్రపంచ మానవతా దినోత్సవం కూడా ఈరోజు. మరియు ఈరోజు మాజీ రాష్ట్రపతి సంకల్ దయార్ శర్మ గారి జయంతి కూడా. అదేవిధంగా నటుడు మురళీ శర్మ గారి పుట్టినరోజు ఈరోజు. ఆయనకి మన ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు వివాహం చేయడానికి, నిశ్చితార్థం చేసుకోవడానికి, పెళ్లి కొడుకును లేదా పెళ్లి కూతురును తయారు చేయాలన్నా కూడా ఈరోజు చాలా మంచిదండి. అదేవిధంగా పెళ్లికి సంబంధించిన నూతన వస్త్రాలు, వాహనాలు, బంగారం కొనుగోలు చేసుకోవాలన్నా, లేదా పెళ్లి సంబంధించిన మాటలు మాట్లాడుకోవడానికి వెళ్ళాలన్నా కూడా ఈరోజు చాలా మంచిదండి. ముహూర్తాలు పెట్టుకోవడానికి వెళ్ళాలన్నా కూడా ఈరోజు చాలా మంచిది. అదేవిధంగా నిశ్చితార్థం చేసుకోవడానికి కూడా ఈరోజు చాలా మంచిది. మరియు ఉద్యోగాలకైనా ఎగ్జామ్స్కైనా అప్లై చేసుకోవడానికి మరియు వాటికి సంబంధించి జాయిన్ అవ్వాలని కూడా ఈరోజు చాలా మంచిది. అదేవిధంగా అక్షరాభ్యాసం చేయటానికి, బారసాల చేయటానికి,
ఈరోజు చాలా మంచిదే అండి. అదేవిధంగా ఈరోజు ఇళ్ళ స్థలాలకు కానీ ఇల్లులకు కానీ అడ్వాన్సులు ఇవ్వాలన్నా, రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా కూడా మంచిదండి. మరియు గృహప్రవేశం చేయడానికి, శంకుస్థాపనలు చేయడానికి, ద్వారబంధం ఎత్తడానికి మరియు ఇల్లులు అద్దె ఇంట్లో దిగడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. మరియు నూతన వస్తువులు అంటే ఫ్రిడ్జ్లు, టీవీలు ఇలాంటివి ఏమైనా కొనుగోలు చేసుకోవాలన్నా లేదా వాటిని ఓపెనింగ్ చేయాలన్నా కూడా ఈరోజు చాలా మంచిదండి. మరియు స్లాబులు వేసుకోవడానికి, బోర్లు తీసుకోవడానికి మరియు ప్రత్యేకించి ఈరోజు వ్రతాలు చేసుకోవాలన్నా, అదేవిధంగా హోమాలు చేసుకోవాలన్నా, అంటే ఇంటికి సంబంధించిన హోమాలు చేసుకోవాలన్నా ఈరోజు చాలా మంచిదండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.